హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. ఈ సీజన్లో 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా జరగబోతుంది. అంటే దిస్ ఇస్ ఫ్యాఫ్ డు ప్లెసీ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ అన్నమాట. అలా అంటే చాలా చప్పగా ఉంది కదా. అలా కాకుండా విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటే దాంట్లో ఒక ఎక్స్ట్రా పంచ్ వచ్చింది కదా. డెఫినెట్గా వస్తుంది. వాళ్ళిద్దరి పేర్లు వింటేనే మనకి లాస్ట్ సీజన్, బిఫోర్ సీజన్ ఎన్నో జరిగిన ఇన్సిడెంట్స్, ఇంకా దూరం వెళ్తే 2013లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళిద్దరి మధ్య ఒక వర్బల్ డ్యూయల్, ఆల్మోస్ట్ ఇద్దరు కొట్టుకునే స్టేజ్కి వచ్చారు. ఇద్దరు ఢిల్లీ బాయ్స్, మరొక ఢిల్లీ ప్లేయర్ రజత్ భాటియా, వాళ్ళిద్దరి మధ్య ఒక రెఫరీలాగా వాళ్ళిద్దరిని విడదీయడం, అన్ని ఆ దృశ్యాలు ఇప్పటికీ కూడా మనకి సోషల్ మీడియాలో తర్వాత అన్నిట్లో ప్లే అవుతూనే ఉంటాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ. అది అప్పటి నుంచి అంటే 10 ఏళ్ళు దాటిపోయింది, 2013 అంటే అది కొనసాగుతూనే ఉంది. యాక్చువల్లీ ఈ టీంకి ఇప్పుడు కోహ్లీ కెప్టెన్ కాదు ఆర్సీబీకి, అండ్ కేకేఆర్లో గంభీర్ ప్లేయర్ కాదు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఆ క్లాష్ అనేది ఒక గంభీర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కదా ఈ మ్యాచ్కి. ఒక హై వోల్టేజ్ మ్యాచ్కి అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి జియో సినిమా వాళ్ళు కానీ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ చాలా బాగుంటుంది. గంభీర్ వర్సెస్ కోహ్లీ అంటే, ఫ్యాఫ్ వర్సెస్ శ్రేయస్ అంటే చాలా ఆర్డినరీగా ఉంటుంది. అది అంటే ఇలాంటి డ్రామా క్రియేట్ చేయడానికి కొన్ని మసాలా దినుసులు ఉంటాయి, పనిచేస్తాయి. ఇంకా మీకు ఒక సప్లాట్ కూడా చెప్తాను నేను. దిస్ ఇస్ గోయింగ్ టు బి రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్. రింకు సింగ్ ఎప్పుడు ప్రామినెన్స్లోకి వచ్చాడు, యష్ దయాల్ బౌలింగ్లో 5 సిక్సర్లు కొట్టి కదా ఒకే ఓవర్లో. సో మళ్ళీ ఆ క్లాష్ రిపీట్ కాబోతుంది. యష్ దయాల్ ఇప్పుడు వేరే టీంకి, అప్పట్లో గుజరాత్ కాడి, ఇప్పుడు నవ్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ. సో రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్ కూడా ఈ క్లాష్ కనిపిస్తుంది. అంటే ఈ రెండు టీమ్స్ మధ్య, కేకేఆర్ అండ్ ఆర్సీబీ మధ్య కొన్ని ఐకానిక్ క్లాషెస్ జరిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 16 ఏళ్ల క్రితం 2008లో పైప్ ఓపెనర్ ఇనాగురల్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ ఇదే బెంగళూరులో జరిగింది. అప్పుడు బ్యాజ్ బాల్కి ఫేమస్ అయిన బ్రెండన్ మెకల్లం 158 కొట్టాడు. అది ఇప్పటికీ కూడా మనం చర్చించుకునే, నాకు గుర్తుంది. ఇదేంటి, వాట్ కైండ్ ఆఫ్ హిట్టింగ్ దిస్ ఇస్ అన్నట్టుగా అనిపించింది. మనం చూసామే మన సన్ రైజర్స్ వాళ్ళు రెచ్చిపోయి ఆడిన స్టైల్, ఆ స్టైల్లో ఆడాడు మెకల్లం. సో వండర్ఫుల్ బిగినింగ్ ఇచ్చాడు ఐపీఎల్ అనేది. ఎందుకు అంత అట్రాక్షన్ వస్తుందంటే దానికి అలాంటి బిగినింగ్ ఇచ్చాడు. సో నాకు ఎప్పుడు గుర్తుంటుంది మనకి. అలాగే అండ్ ఈ రెండు టీమ్స్కి మధ్యలో కొంత ఆర్సీబీకి అలా చాలాసార్లు రిసీవింగ్ ఎండ్లోనే ఉంది. ఎందుకంటే ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ గురించి మన చర్చ జరిగింది, 263. దాన్ని మొన్న సన్ రైజర్స్ వాళ్ళు ఓవర్టేక్ చేసి 277 దాకా తీసుకెళ్ళారు. బాగానే ఉంది. ఆర్సీబీకి ఐపీఎల్లో హైయెస్ట్ టీమ్ స్కోర్ ఉండడమే కాదు, మొన్నటిదాకా లోయెస్ట్ టీమ్ స్కోర్ కూడా వాళ్ళది కదా, 49 ఆల్అౌట్. అది కూడా 2017లో ఈడెన్ గార్డెన్స్లో అగేన్స్ట్ కేకేఆర్ 49 ఆల్అౌట్. సో ఈ రెండు టీమ్స్ మధ్య చాలా ఇలాంటి క్లాష్. లాస్ట్ ఇయర్ మీరు గుర్తు తెచ్చుకోండి, కేకేఆర్ వాజ్ రెడ్యూస్ టు 89 for 5 ఎంతో. అప్పుడు శార్దుల్ ఠాకూర్ ప్లేడ్ వండర్ఫుల్. ఆ ఇయర్ మొత్తంలో శార్దుల్ ఠాకూర్ ఆడిన ఒక మంచి ఇన్నింగ్స్, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో మళ్ళీ షైన్ కాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆర్సీబీకి మాత్రం ఒక సైన్ దౌడ్ లాగా అడ్డుపడ్డా. ఆర్సీబీ గెలిచుండేది ఆ మ్యాచ్. దాంట్లో 100 runs తేడాతో ఓడిపోయారు ఆర్సీబీ వాళ్ళు. అది ఆ నెట్ రన్ రేట్ని వాళ్ళు వేధించింది లాస్ట్ ఇయర్. రింకు సింగ్ అండ్ శార్దుల్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్తో వాళ్ళు 200+ స్కోర్ ఇచ్చారు 89 for 5 నుంచి. సో ఈ రెండు జట్ల మధ్య అలాంటి క్లాషెస్ ఉన్నాయి. ఇంకోటి చెప్పాల్సిన మెయిన్ విషయం, 2015 తర్వాత హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ని ఆర్సీబీ ఎప్పుడు ఓడించలేదు. 2015 తర్వాత, లేకపోతే చెన్నైలో 2008 తర్వాత వాళ్ళు ఎప్పుడు చెన్నై మీద గెలవలేదు. బెంగళూరులో వాళ్ళు 2015 తర్వాత కేకేఆర్ మీద గెలవలేదు. ఓవరాల్గా చూసుకుంటే బెంగళూరులో వీళ్ళు రెండు టీమ్స్ మధ్య 11 మ్యాచెస్ జరిగితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, దాంట్లో 7 మ్యాచెస్లో కేకేఆర్ గెలిచింది, 4లోనే ఆర్సీబీ గెలిచింది. వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉండట్లేదు అనడానికి దిస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ టీంకి చాలా ఈ టీం మీద వర్స్ట్ రికార్డ్ ఉంది వాళ్ళకి ఎట్ హోమ్, 7-4. ఓవరాల్ రికార్డ్ తీసుకున్నా కూడా 32 క్లాషెస్లో కేకేఆర్ 18 అండ్ ఆర్సీబీ 14. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటారు
ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఉండొచ్చు ఈసారి. సో చాలా అన్ని రకాల దినుసులు ఉన్నాయి ఆర్సీబీ వాళ్ళు కసిగా ఆడడానికి అగెన్స్ట్ కేకేఆర్. అక్కడ గంభీర్ ఉన్నాడు, ఇక్కడ కోహ్లీ ఉన్నాడు. సో ఎలాంటి ఆన్ఫీల్డ్ జరిగే అవకాశం, ఎందుకంటే నవీన్ ఉల్ హక్ లేడు కదా. కోహ్లీకి ఈ టీంలో ఎవరి మీద, కేకేఆర్ టీంలో ఎవరి మీద ఎలాంటి గ్రెడ్జెస్ కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ లేవు కాబట్టి ఆన్ఫీల్డ్ ఏం జరగదు. కానీ మనకి కెమెరా వెళ్తుంటుంది డగౌట్లో, అక్కడ గంభీర్ రియాక్షన్స్. ఒకనొక మ్యాచ్లో ఇది ఇయర్ గుర్తులేదు కానీ కేకేఆర్ గెలిచినప్పుడు గంభీర్ కుర్చీని విసిరి కొట్టాడు డగౌట్లో. విసిరి కొట్టడం, కాలుతో తనడం చేశాడు. అండ్ అతను మ్యాచ్ ఫీజులో కొంత కోత కూడా విధించారు. సో కెమెరా విల్ బీ ఆన్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ, వారిద్దరు రియాక్షన్స్ కూడా చూపిస్తారు. సో అది ఉంటుంది ఈ మ్యాచ్లో, ఆ మసాలా అయితే ఉండే అవకాశం. సో మరి పిచ్ ఎలా ఉంటుంది అక్కడ? లాస్ట్ టైం ఇక్కడ పంజాబ్ మీద ఆడినప్పుడు ఆర్సీబీకి అది బెంగళూరు బెల్టర్ కాదది. టిపికల్గా ఇక్కడ మంచి హై స్కోరింగ్ పిచ్ ఉంటుంది, అలా లేదా. ఆ పిచ్ మీద చాలా కష్టమైంది చేజ్ని మేనేజ్ చేయడం ఆర్సీబీ. కానీ ఈసారి మాత్రం ఒక మంచి పిచ్చే ఉంటుందని అంటున్నారు, కానీ చెప్పలేము మనం. బహుశా ఆర్సీబీ ఈసారి స్ట్రాటజీ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్ వాళ్ళు కలిసి రావట్లేదు. సో దే ఆర్ లీవింగ్ సమ్ జ్యూస్, సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్ ఏమో అనిపించింది ఫస్ట్ చూసిన తర్వాత. ఇది ఫ్రెష్ పిచ్, ఆ పిచ్ కాదు, ఇది వేరే పిచ్ మీద ఆడుతున్నారు. దిస్ షుడ్ బిహేవ్ బెటర్ అని చెప్పి వాళ్ళ బ్యాటింగ్ కోచ్ నీల్ మెకెంజీ కూడా అన్నాడు. చూడాలి మరి ఏమవుతుందో, ఈ పిచ్ ఎలా ఉంటుందో. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బ్యాటింగ్కి అనుకూలంగా ఉండొచ్చు ఎప్పటిలాగానే అనుకోవాలి మనం. అండ్ చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా, డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా అనిపించలేదు మనకి గుజరాత్లో తప్ప, ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ కనబడలేదు. ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా, అది అనుకోవాలి. ఇంకా మార్పులు ఏమైనా ఉంటాయి ఆర్సీబీ టీంలో? ఆర్సీబీ టీంలో మార్పులు ఉండే అవకాశాలు ఒకటే ఉంది. అల్జారీ జోసెఫ్ పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. రీస్టాప్లీ ఒక ఆప్షన్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా వస్తుంది అతను అనుకుంటే. కోర్స్ దయాడ్ ఉన్నాడు, కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రీస్టాప్లీని ట్రై చేస్తారా, లేకపోతే అలా కంటిన్యూ చేసినా కూడా ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే చాపింగ్ అండ్ చేంజింగ్ కంటే కూడా ఉన్న ప్లేయర్స్ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంచడం అనేది చాలా ముఖ్యం. సో అదే టీంతో వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఉంటే అదొక్క మార్పే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో దే డిడ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ప్లేయింగ్ జస్ట్ 4 బౌలర్స్ విత్ 5th బౌలింగ్ స్లాట్ క్యామరన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు. ఈవెన్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో కూడా అలాగే చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు మ్యాక్స్వెల్ని 10 ఓవర్ స్పెల్కే వాళ్ళు, అంటే మిగతా వాళ్ళతో కలిసి వాళ్ళు గుడ్ ఎనఫ్గా భావించారు. అందులో కేకేఆర్లో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, 3-4 ఉన్నారు. రింకు, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ మ్యాక్స్వెల్. అదే ఫార్ములాతో వాళ్ళు బ్యాటింగ్ లెంతన్ చేసుకుని మహిపాల్ లోమ్రోని వాళ్ళు ఒక ఎక్స్ట్రా బ్యాటర్గా దించారు. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది లాస్ట్లో చేజ్లో, చాలా ఉపయోగపడింది. సో అదే ఫార్ములాతో వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎలాంటి మార్పులు లేకుండా మహిపాల్ కుడ్ బి ది ఇంపాక్ట్ సమ్ వైల్ బ్యాటింగ్ అండ్ ఎస్ దయాల్ వైల్ బౌలింగ్. సో ఆ రకమైన ఫార్ములాతో వాళ్ళు వెళ్ళే అవకాశం. దాని కేకేఆర్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళు సన్ రైజర్స్ అంటే ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మీద కర్టిసీ ఆండ్రే రసల్ గెలిచారు కాబట్టి వాళ్ళు అదే లైనప్తో వెళ్ళే అవకాశం. సో దే ఆర్ డన్ వెల్. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ముగ్గురు కూడా ఇంకా దే ఆర్ షార్ట్ ఆఫ్ రన్స్. వాళ్ళు రన్స్ చేయాల్సి ఉంది. బౌలింగ్ వాళ్ళ స్పిన్నర్స్ ఎప్పుడు యాజ్ యూజువల్ వెరీ గుడ్. హర్షిత్ రాణా డెత్ ఓవర్ బాగా వేశాడు, అది కూడా దే షుడ్ ఫీల్ హ్యాపీ. స్టార్క్ వెంట్ ఫర్ రన్స్, పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు, వికెట్లెస్. చూడాలి స్టార్క్ ఫార్మర్ ఆర్సీబీఎన్ ఎలా పాత టీంల మీద ఎప్పుడు బాగా ఆడతారు కదా. ఐపీఎల్లో ఉన్న ఒక రూల్ ఏంటంటే, నార్మ్ ఏంటంటే మన పాత ఫ్రాంచైజీ మీద బాగా ఆడడం అని. సో స్టార్క్ ఇక్కడ ఫామ్లోకి వస్తారా, తన 25 కోట్ల ప్రైస్ ట్యాగ్కి ఏమైనా జస్టిఫికేషన్ ఇస్తాడా అనేది చూడాలి. సో కేకేఆర్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ రసల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అది ఎస్ఆర్హెచ్కి ఒక విజయాన్ని దూరం చేసింది. అయితే ఎస్ఆర్హెచ్ వాజ్ విన్నింగ్ దట్ మ్యాచ్, కానీ రసల్ వాళ్ళకి ఆ విజయం దక్కనివ్వలేదు. సో రసల్ ఫామ్లో ఉంటే కానీ ప్రతి మ్యాచ్లో బాగా ఆడతారు రసల్, అది చూడాలి. అలాగే సునీల్ నారాయణ్ బౌలింగ్ యాక్షన్ మీద సైమన్ డూల్ లాంటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు, యాక్షన్ని మాడిఫై చేసుకున్నాడు.
అతన్ని తర్వాత అతని యాక్షన్ మీద క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో మళ్ళీ ఆ పాత యాక్షన్‌కే వెళ్తున్నాడేమో, అందుకే చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ వేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో అగైన్స్ట్ ఎస్ఆర్‌హెచ్ మధ్యలో ఈ స్క్వీజ్ ద రన్స్, ఈ స్ట్రాంగిల్డ్ ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ విత్ వెరీ వెరీ యాక్యురేట్ అండ్ షార్ప్ స్పిన్ బౌలింగ్. సో దాంట్లో అతని యాక్షన్ని సైమన్ డూల్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దాని విషయంలో కూడా మరి చూడాలి. ఇది ఐపీఎల్ కదా, ఇది ఇక్కడ ఇలాంటి కాంట్రవర్సీస్ వద్దని చెప్పి ఏదో దే కెనాట్ జస్ట్ స్వీప్ ఇట్ అండర్ ది కార్పెట్. వెదర్ నారాయణ్స్ యాక్షన్ ఈజ్ స్టిల్ లీగల్ ఆర్ నాట్, ఇంకా అతను ఎలాంటి చెక్కింగ్ సమస్య లేదా అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఐపీఎల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంపైర్స్ కాల్ చేసినట్టుగా ఐపీఎల్లో అంత ధైర్యం చేయరు ఎవరు ఎంపైర్లు, ఎందుకంటే ఇలాంటి ఇది అన్నెసరీ కాంట్రవర్సీలు ఇక్కడ తెచ్చుకోరు. బట్ నారాయణ్ ఇఫ్ ఈస్ గెటింగ్ ఇట్స్ ఎనీ అన్ఫేర్ అడ్వాంటేజ్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది గేమ్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది గేమ్. నారాయణ్ ఎప్పుడు ఆల్వేస్ వై షుడ్ ఈ బౌల్ విత్ ఫుల్ స్లీవ్స్ ఓన్లీ టు హైడ్ దట్ బెండింగ్ ఆఫ్ ది ఆర్మ్. ఫుల్ స్లీవ్స్ లేకుండా నారాయణ్ వేయడం మీరు చూసారా? సాధారణంగా ఎప్పుడు ఫుల్ స్లీవ్స్తో ఉంటాడు నారాయణ్. సో ఆ విషయంలో కొంత చర్చ అయితే ఉన్నది. బట్ దేర్ స్పిన్ బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. వరుణ్ చక్రవర్తి హ్యాస్ ట్రిమెండస్ రికార్డ్ అగేన్స్ట్ దిస్ టీమ్. లాస్ట్ టైం 2 సార్లు గెలిచినప్పుడు కూడా వరుణ్ చక్రవర్తి వాజ్ ద హీరో. ఒకసారి 4 వికెట్లు తీశాడు, ఒకసారి 3 వికెట్లు తీశాడు. సో అండ్ అది ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముగ్గురు స్పిన్నర్స్ కూడా దే డిడ్ వెల్ అండ్ దే హ్యావ్ గుడ్ మ్యాచ్అప్స్ ఆల్సో. సునీల్ నారాయణ్కి కోహ్లీ మీద చాలా మంచి మ్యాచ్అప్ ఉంది. 4 times అవుట్ చేశాడు T20sలో కోహ్లీని. అలాగే మ్యాక్స్వెల్ కూడా 4 times అవుట్ చేశాడు. సో నారాయణ్ హ్యాస్ వెరీ గుడ్ అండ్ ఫేవరబుల్ మ్యాచ్అప్స్ అగేన్స్ట్ ఆర్సీబీ ప్లేయర్స్. సిరాజ్కి శ్రేయస్ అయ్యర్ మీద మంచి మ్యాచ్అప్ ఉంది. 2 times శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు. అలాగే రసల్ని కూడా 2 times అవుట్ చేశాడు. అండ్ రసల్ జస్ట్ స్కోర్డ్ రన్ ఏ బాల్ అగేన్స్ట్ సిరాజ్. సో సిరాజ్కి చాలా ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది రసల్కి అగేన్స్ట్గా. సో అది పరిస్థితి. మరి ఆర్సీబీకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్ ఇంకా తన ఫామ్లోకి రాలేదు. లాస్ట్ ఇయర్ ఈ డిడ్ రియలీ వెల్. ఈ సీజన్లో విత్ ద బ్యాట్ ఇంకా అతని నుంచి ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాకపోవడం అనేది కొంచెం ఇబ్బంది పెడుతున్న విషయం. మరి ఇక్కడ ఫామ్లోకి వస్తాడా మ్యాక్స్వెల్? రజత్ పడితార్ ఫామ్ కూడా కొంచెం వరీయింగ్గా ఉంది. ఎందుకంటే అతను టెస్ట్ మ్యాచ్ల్లో ఆ పూర్ ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్న వరుసగా 2 innings అతను అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. సో అతను ఫ్లూయెన్సీ లేదు అతని బ్యాటింగ్లో. తర్వాత ఈ లుక్స్ టు బి షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఆర్సీబీ కోచెస్ అండ్ క్యాప్టెన్ అతనికి ఎనఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు కోహ్లీ అతన్ని మెంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి టాలెంటెడ్ ప్లేయర్. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఉన్నాయి, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కనుక అలాగే ఫ్యాఫ్ డూ ప్లెసీ కూడా స్టార్ట్ చాలా బాగా చేస్తున్నాడు. కానీ అతను యూజువల్గా ఒకసారి స్టార్ట్ అందుకున్నాడంటే దాన్ని ఈ మేక్స్ ఇట్ కౌంట్, పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేస్తాడు. అది చేయట్లేదు. అది కొంచెం ఇబ్బందికరంగా ఆ టీంకి ఉంది. సో ఎవరు గెలుస్తారు? హోమ్ టీం గెలుస్తుందని చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే 9 మ్యాచ్లు అయితే 9 మ్యాచ్ల్లో గెలిచారు. సో 10th మ్యాచ్లో కూడా హోమ్ టీం విత్ వసిఫరస్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆర్సీబీ క్రౌడ్, రెడ్ బ్రిగేడ్, రెడ్ అండ్ బ్లూ, ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ బ్రిగేడ్ నుంచి వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి కేకేఆర్కి అందులో అక్కడ గంభీర్ ఉన్నాడు కాబట్టి ది షౌటింగ్ విల్ బి మోర్ లౌడర్. సో ఇంకా వాళ్ళకి ఇంకా జోష్ ఎక్కువ అవుతుంది ఆ క్రౌడ్లో. సో అందుకని ఆర్సీబీ షుడ్ హ్యావ్ అడ్వాంటేజ్ అని మనం సేఫ్గా చెప్పచ్చు. 2 టీమ్స్ కూడా పలానా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ టీం కంటే చెప్పలేం. రసల్ ఇస్ ద ఫ్యాక్టర్. రసల్ కనుక మళ్ళీ ఒక మ్యాచ్ విన్నింగ్ చెప్పలేం, కానీ లేకపోతే ఈవెన్లీ మ్యాచ్ టీమ్స్ ఇది 2 కూడా. రసల్ కుడ్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. రసల్ అండ్ ఇక్కడ మ్యాక్స్వెల్ ఇద్దరు కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ కదా. అది. సో మన ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్, బ్యాటర్స్ కోహ్లీ, ఫ్యాఫ్ డూ ప్లెసీ, శ్రేయస్ అయ్యర్ అండ్ రింకు సింగ్, ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, మ్యాక్స్వెల్, రస్సల్ అండ్ గ్రీన్, బౌలర్స్ సిరాజ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ టీం కెప్టెన్గా మ్యాక్స్వెల్ ఉంటాడు. ఫామ్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బౌలింగ్ కూడా బాగా చేయగలుగుతాడు. అండ్ రసల్ విల్ బి మై వైస్ కెప్టెన్. రసల్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా 11లో లేకపోతే నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఆ ఛానల్ తాలూకు లింక్ మీకు కామెంట్స్లో టాప్లో కనిపిస్తుంది. పిన్డ్ కామెంట్గా ఉంటుంది. మీరు టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 మీరు చూసుకోవచ్చు. సో గంభీర వాతావరణం కోహ్లీ అడ్డాలో. మరి ఎవరిది పై చేయి, ఎవరి గంభీర్ ఫేస్లో ఎప్పుడు కానీ స్మైల్ రాదు. గంభీర్ ఫేస్ స్మైల్ ఎప్పుడు వస్తుంది? ఆర్సీబీ ఓడించాడు. అంటే కోహ్లీ కూడా అంతే కదా. గంభీర్ టీం మీద గెలిస్తే ఆ కిక్కే వేరు కోహ్లీకి కానీ
కోహ్లీ ఫ్యాన్స్ కదా.